అందరికీ నమస్కారం. కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. మరి కొద్ది రోజుల్లోనే కార్తీక మాసం ముగిసిపోయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పాడ్యమి ఏర్పడుతుంది. దీన్నే పోలి పాడ్యమి అని అంటారు. కార్తీక మాసంలో చివరగా జరుపుకునే పండుగే ఈ పోలి పాడ్యమి. నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాడు పోలి పాడ్యమి వచ్చింది. ఈ రోజున పెళ్లైన మహిళలందరూ అరటి దొప్పల్లో 30 వత్తుల దీపం వెలిగించి నదుల్లో వదులుతారు. ఈ ఒక్కరోజు దీపారాధన చేస్తే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి. నవంబర్ 21 శుక్రవారం నాడు పోలి పాడ్యమి పూజా విధానం, అలాగే నదుల్లో దీపాలు ఎలా వదలాలి, నదిలో దీపాలు వదలలేని వారు ఇంట్లో పోలి దీపాలు వదలవచ్చా, ఇలా ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ నెల నవంబర్ 21వ తేదీ గురువారంతో కార్తీక మాసం ముగిసిపోతుంది. నవంబర్ 22 శుక్రవారం నాడు పోలి పాడ్యమి ఏర్పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ పోలి పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి నదుల్లో దీపాలు వదలాలి. కార్తీక మాసంలో 30 రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలి పాడ్యమి అరటి దొప్పలో 30 వత్తుల దీపం వెలిగించి నీటిలో వదులుతారు. ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు శివుడిని దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో చేసే పూజలు ఒకెత్తు అయితే పోలి పాడ్యమి నాడు చేసే పూజలు మరో ఎత్తు. పాడ్యమి రోజున చేసే పూజలకే రెట్టింపు పుణ్యం లభిస్తుంది. నవంబర్ 21 శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:45 వరకు పాడ్యమి తిథి ఉంటుంది. కాబట్టి ఈ సమయంలోపే నదుల్లో దీపాలు వదలాలి. కాబట్టి నవంబర్ 21వ తేదీ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంట్లో దీపం వెలిగించాలి. స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో నల్ల పూసలు ధరించి ముందుగా మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించి శివునికి పూజ చేయండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ పోలిపాడ్యం నాడు తెల్లవారుజామునే పూజ గదిలో దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదివితే సంపూర్ణ శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. అయితే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు 2 వత్తులతో కానీ 5 వత్తులతో కానీ దీపం వెలిగిస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ వత్తులు వెలిగించాలంటే 30 వత్తులను కలిపి ఒక గుత్తిలాగా తయారు చేసే ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి అందులో 30 వత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటానికి ఎదురుగా ఈ దీపం వెలిగించండి. ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించి శివునికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి మీ దగ్గరలో ఉన్న ఏదైనా నది ఉంటే ఆ నది దగ్గరికి వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి. వీటినే పోలి దీపాలని అంటారు. శివుని జటాజూటంలో గంగాదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పోలి పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వదిలి గంగాదేవికి నమస్కారం చేసుకుంటే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ఎలా పడితే అలా దీపాలు వదలకూడదు. కొన్ని నియమాలు పాటిస్తూ నదుల్లో దీపాలు వదిలితే శివుని అనుగ్రహంతో భోగభాగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నదుల్లో దీపాలు వదిలేటప్పుడు ముందుగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. తూర్పు ముఖంగా నిలబడి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాతే నీటిలో దీపాలు వదలాలి. ఆ తర్వాత ఒక అరటి దొప్పను తీసుకోండి. ఆ అరటి దొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించండి. అయితే మనలో చాలామంది అరటి దొప్పల పైన పువ్వత్తులు వెలిగించి నదుల్లో దీపాలు వెలిగిస్తారు. కానీ ఈ పోలి పాడ్యమి నాడు 30 వత్తులను ఒకటిగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి ఆ 30 వత్తులను అరటి దొప్పలో పెట్టి ఆ వత్తులను అగరవత్తితో వెలిగించి నదిలో వదలాలి. నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలి దీపం అని అంటారు. ఈ పోలి దీపాన్ని నీటిలో విడిచిన తర్వాత 3 సార్లు దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా నదిలో పోలి దీపాలు వదిలి ఒక రూపాయి బిళ్ళను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరుకుంటూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిళ్ళను నదిలో వేయండి. ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక నదిలో ఉన్న జలాన్ని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోండి. ఈ విధంగా ఈ పోలి పాడ్యమి రోజున మధ్యాహ్నం 12:45 లోపే నదుల్లో దీపాలను వదలాలి. అయితే మనలో చాలామంది నది దగ్గరకు వెళ్ళి దీపాలు వదలలేరు. అలాంటి వారు
మీ ఇంట్లో ఉన్న తులసి కోటకు ఎదురుగా పోలి దీపాలు వదలండి. తులసి కోటలో ముక్కోటి దేవతలు నివసిస్తారు కాబట్టి మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు నీటిలో శుభ్రం చేసి బియ్యపు పిండితో ముగ్గు వేయండి. ఈ ముగ్గు పైన ఒక పెద్ద పళ్ళెం కానీ నీటి టబ్బును కానీ పెట్టుకోండి. మీరు ఏది ఉపయోగించినా సరే అది కొత్తదై ఉండాలి. ముందుగా ఆ పళ్ళానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పళ్ళెం నిండా నీళ్లు పోయండి. ఆ నీటిలో పసుపు, కుంకుమలు, గంధం పొడి, పుష్పాలు అలాగే రూపాయి నాణాలు కూడా వేసి అరటి డొప్పలో 30 వత్తుల దీపం వెలిగించి ఆ నీటిలో వదలండి. పళ్ళెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకొని 3 ప్రదక్షిణాలు చేయండి. ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న నీటిని ఏదైనా చెట్టు దగ్గర పోయండి. అయితే మనలో చాలామందికి అరటి దొప్పలు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. అలాంటి వారు కొబ్బరి చిప్పలో 30 వత్తులు వెలిగించి నీటిలో వదలవచ్చు. ఈ విధంగా నవంబర్ 21 పోలి పాడ్యం నాడు ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల లోపే నీటిలో దీపాలు వదలండి. ఇక ఈ రోజున తప్పనిసరిగా పోలి కథను చదవాలి. పోలి కథను చదివినా లేదా విన్నా సరే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ పోలి పాడ్యం నాడు ప్రతి ఒక్కరూ నది స్నానం చేయాలి. నదుల్లో స్నానం చేసి నదిలో పోలి దీపాలు వదిలితే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. విశేషంగా ఈనాడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుమ్మం ముందు దీపాలు వెలిగించి నక్షత్రాన్ని దర్శించి భోజనం చేయవచ్చు. అలాగే ఈ పోలి పాడ్యం నాడు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది. బియ్యం, కందిపప్పు, చింతపండు, నూనె అలాగే ఆకుకూరలు వీటిని బ్రాహ్మణులకు దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకున్న చాలా మంచిది. స్వయం పాకం దానం చేయలేని వారు బ్రాహ్మణులకు దీపదానం చేయండి. ఉసిరికాయ దీపం వెలిగించి దక్షిణ తాంబూలంతో ఈ ఉసిరి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి. ఈ పోలి పాడ్యం నాడు బ్రాహ్మణులకు ఉసిరి దీపం దానం చేస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. ఇక సాయంత్రం 6 దాటిన తర్వాత మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర 365 వత్తులతో దీపం వెలిగించి శివుడిని దర్శించుకుంటే చాలా మంచిది. లేదా 2 మట్టి దీపాలు వెలిగించిన ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అదేవిధంగా ఈ పోలి పాడ్యమి నాడు ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగించిన విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఈ పోలి పాడ్యమి నాడు శివాలయాల్లో నారికేల దీపం కూడా వెలిగించవచ్చు. అలాగే ఈ పోలి పాడ్యమి రోజున శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శించుకొని నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే ఎలాంటి కోరిక అయినా వెంటనే నెరవేరుతుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలి పాడ్యమి నాడు చెంబెడు నీటితో శివలింగానికి అభిషేకం చేసిన ఆ పరమేశ్వరుడు ఎంతో మురిసిపోయి కోరిన కోరికలను వెంటనే నెరవేరుస్తాడు. బిల్వదళాలంటే శివునికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ఒక్క బిల్వదళం మీకు అందుబాటులో ఉన్న శివలింగంపై బిల్వదళం పెట్టి నమస్కారం చేసుకుంటే ఆ శివయ్య చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది. ఇక ఎవరైతే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ పోలి పాడ్యం నాడు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక ఈ రోజున చేసే దాన ధర్మాలకు పుణ్యఫలం లభిస్తుంది. ఈ విధంగా నవంబర్ 21వ తేదీన శుక్రవారం నాడు నదుల్లో పోలి దీపాలు వదిలి ఉదయం అంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించి శివుడిని దర్శించుకుంటే కొన్ని వేల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.